అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం దాదాపు $2 బిలియన్ ఖర్చు చేశారు. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు 16,900 కోట్లు. ఈ డబ్బంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే. యుఎస్ ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ కోసం అభ్యర్థులు డొనేషన్లు తీసుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ వ్యక్తులు తమకు నచ్చిన అభ్యర్థికి క్యాంపెయిన్ కోసం డొనేషన్లు ఇస్తారు. ఈసారి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే కమలా హారిస్కు డొనేషన్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఆ డబ్బంతా కమలా క్యాంపెయిన్కు డెమోక్రటిక్ పార్టీ వాడేసింది. అయితే కమలా హారిస్ క్యాంపెయిన్కి డబ్బును ఇష్టానుసారంగా వాడేశారంటూ కొంతమంది డోనర్లు మండిపడుతున్నారు. వారిలో డెమోక్రటిక్ మెగా డోనర్ జాన్ మోర్గాన్ ఒకరు. $2 బిలియన్ క్యాంపెయిన్ కోసం ఖర్చు పెట్టి కూడా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ను భవిష్యత్తులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదని, ఆఫీస్లో అడుగుపెట్టనివ్వకూడదని జాన్ మోర్గాన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఫాక్స్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ కమలా హారిస్పై, ఆమె క్యాంపెయిన్ టీంపై మండిపడ్డారు. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారోన్ ట్రంప్పై ప్రశంసల వర్షం కురిపించారు. బారోన్ ట్రంప్ చాలా స్మార్ట్గా వ్యవహరించారని, కమలా క్యాంపెయిన్ టీంలో అది లోపించిందని విమర్శించారు. దాదాపు 100 రోజుల పాటు భారీ ప్రకటనలు, సెలబ్రిటీ ఫంక్షన్లు చేసి కూడా ఎలాంటి ప్రభావము చూపించలేకపోయారని మండిపడ్డారు. బారోన్ ట్రంప్ ఒక రన్వే మోడల్లా ఉన్నాడని, మంచి ప్లానింగ్తో తండ్రి కోసం అత్యద్భుతం క్యాంపెయిన్ నిర్వహించాడని జాన్ మోర్గాన్ కొనియాడారు. బారోన్ ట్రంప్ స్మార్ట్నెస్ గురించి తెలియజేసేందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పుకొచ్చాడు. ప్రముఖ పాడ్కాస్టర్ జియో రోగాన్తో పాడ్కాస్ట్ చేయాలని తండ్రి డొనాల్డ్ ట్రంప్కు బారోన్ సూచించారట. అయితే అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఒక బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయినప్పటికీ పాడ్కాస్ట్ చేయాల్సిందేనని తండ్రికి బారోన్ చెప్పారట. దీనివల్ల సభకు ట్రంప్ 3 గంటలు ఆలస్యంగా వెళ్లారట. అయితే ట్రంప్కి జియో రోగాన్ పాడ్కాస్ట్ ఎంతగానో ఉపయోగపడింది. అందుకే బారోన్ ట్రంప్ వెరీ స్మార్ట్ అని జాన్ మోర్గాన్ అంటున్నారు. ఇంత స్మార్ట్గా కమలా హారిస్ టీంలో ఒక్కరంటే ఒక్కరూ లేరని మోర్గాన్ విమర్శించారు. ఆమె రాజకీయాల నుంచి దూరంగా వెళ్లిపోవాలి, మళ్లీ తిరిగి రాకూడదు. దాదాపు $2 బిలియన్ ఖర్చు పెట్టేసింది. అప్పులు తీర్చేందుకు పార్టీ ఈ వారం విరాళాలు సేకరిస్తోంది. నువ్వు క్యాంపెయిన్నే సరిగా నిర్వహించలేకపోతే ఇక దేశాన్ని ఎలా నడిపిస్తావు అంటూ కమలా హారిస్ను ఉద్దేశించి మోర్గాన్ అన్నారు. జాన్ మోర్గాన్ అమెరికాలో అటార్నీ, అంటే లాయర్. మోర్గాన్ అండ్ మోర్గాన్ సంస్థ వ్యవస్థాపకుడు కూడా. కమలా హారిస్ క్యాంపెయిన్ కోసం ఈయన భారీగానే విరాళాలు ముట్టచెప్పారు. తీరా కమలా ఓడిపోవడంతో ఈయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మీడియాలో కమలా హారిస్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల న్యూస్ నేషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కమలాపై విరుచుకుపడ్డారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్పై కమలా హారిస్ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. డోనర్స్ ఇచ్చిన నిధులు ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కమలా హారిస్కు మద్దతుగా అని కాకుండా ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నవారే ఎక్కువగా డెమోక్రటిక్ పార్టీకి ఆర్థిక సాయం అందించారని మోర్గాన్ చెప్పారు. కమలా హారిస్ మీద ఇష్టంతో ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, ట్రంప్ మీద వ్యతిరేకత వారితో కమలా క్యాంపెయిన్కు విరాళాలు ఇచ్చేలా చేసిందని అన్నారు. అలాంటిది లాస్ వెగాస్ పియర్ మీద కమలా హారిస్ బొమ్మ వేసేందుకు $9 లక్షల ఖర్చు చేశారని, ఆఖరికి నెవాడాలో కమలా ఓడిపోయిందని విమర్శించారు. కమలా హారిస్ క్యాంపెయిన్లో భాగంగా ప్రకటనల కోసమే $494 మిలియన్ ఖర్చు చేశారని మోర్గాన్ చెప్పారు. అసలు కమలా హారిస్ను అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ నామినేట్ చేసినా చాలా మంది డెమోక్రాట్స్ వెంటనే సపోర్ట్ చేయలేదని మోర్గాన్ వెల్లడించారు. కమలా హారిస్ నామినేషన్ను వ్యతిరేకించిన వాళ్లలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా ఉన్నారని తెలిపారు. ఒబామా అయితే 5 రోజుల తర్వాత ఓకే చెప్పారని అన్నారు. మొత్తానికి చూసుకుంటే కమలా హారిస్ క్యాంపెయిన్ ఖర్చు ఇప్పుడు ఆమెపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.